ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అలాంటి మన దేశంలో ఎన్నికలు ఎలా జరుగుతాయి? ఓటు హక్కు మనకున్న ఆయుధం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. మనలో చాలామందికి ఎన్నికలు ఎలా జరుగుతాయి? దాని వెనకాల ఎంత ప్రాసెస్ ఉంటుంది అనేది తెలీదు. పైగా మన ఒక్క ఓటు వలన ఏమైనా మార్పు వస్తుందా అని అడుగుతారు. ఇదంతా కూడా మనకు ఎన్నికల గురించి సరైన అవగాహన లేకపోవడం. ఈ వీడియోలో చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి వీడియోను లైక్ చేసి చివరి వరకు చూడండి. అసలు పార్లమెంట్ అంటే ఏమిటి? లోక్సభ, రాజ్యసభ, ఎంపీ, ఎమ్మెల్యేల గురించి, నియోజకవర్గాల గురించి, అసలు ఎన్నికలు ఎలా జరుగుతాయి అని తెలుసుకుందాం. ముందుగా మన గవర్నమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ గురించి చూద్దాం. మన భారత రాజ్యాంగం ఫెడరల్ సిస్టమ్ని ఫాలో అవుతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ మధ్య పవర్ షేర్ అవుతుంది. ఈ ఫెడరల్ సిస్టంలో రెండు రకాల ప్రభుత్వాలు ఉంటాయి. అలా మన ఇండియాలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. ఒకటి సెంట్రల్ గవర్నమెంటు, రెండు స్టేట్ గవర్నమెంటు. సెంట్రల్ గవర్నమెంట్ భారత పార్లమెంటు. ఇది భారతదేశ అత్యున్నత శాసన మండలి. అలాగే లా మేకింగ్ బాడీ, అంటే ఇక్కడే మన దేశానికి సంబంధించిన అత్యున్నత చట్టాలు రూపొందుతుంటాయి. పార్లమెంట్లో రెండు హౌసులు ఉంటాయి. ఒకటి లోక్సభ, దీన్నే లోవర్ హౌస్ అని కూడా అంటారు. రెండవది రాజ్యసభ, దీన్ని అప్పర్ హౌస్ అని కూడా అంటారు. ముందుగా మనం లోక్సభ గురించి చూద్దాం. భారత రాజ్యాంగం ప్రకారం లోక్సభలో మ్యాక్సిమం 552 మంది మెంబర్స్ ఉండవచ్చు. కానీ ప్రస్తుతానికి 545 మంది మెంబర్స్ ఉన్నారు. వీటిలో 543 మందిని ప్రజలే డైరెక్ట్గా ఎన్నుకుంటారు. మిగిలిన ఇద్దరిని, ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందిన ఇద్దరిని మన రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తారు. లోక్సభలోని మెంబర్స్ని ప్రజలే డైరెక్ట్గా ఎన్నుకుంటారు. కాబట్టి ఈ లోక్సభని హౌస్ ఆఫ్ ది పీపుల్ అని కూడా అంటారు. లోక్సభ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ ఎన్నికల్లో ఎవరైతే ప్రజల ద్వారా ఎన్నుకోబడతారో వాళ్ళని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లేదా ఎంపీ అని అంటారు. నెక్స్ట్ రాజ్యసభ గురించి చూద్దాం. రాజ్యసభలో మ్యాక్సిమం 250 మంది మెంబర్స్ ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి 245 మంది మెంబర్స్ ఉన్నారు. ఈ రాజ్యసభ మెంబర్స్ని డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకోరు. వీళ్ళలో 233 మందిని వివిధ రాష్ట్రాల నుండి, అంటే స్టేట్ లెవెల్లో మన ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ రాజ్యసభ మెంబర్స్ని ఎన్నుకుంటారు. మిగిలిన 12 మందిని మాత్రం సాహిత్యం, కళలు, క్రీడలు, సైన్స్ అండ్ సోషల్ సర్వీసెస్, సినిమా, ఇలా వివిధ రంగాలకు చెందిన కొంతమంది భారత రాష్ట్రపతిచే నామినేట్ చేయబడతారు. ఈ రాజ్యసభ మెంబర్ పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ రాజ్యసభలో 3 వంతుల్లో 1 వంతు మెంబర్స్కి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఇలా సెలెక్ట్ అయిన రాజ్యసభ మెంబర్స్ అందరూ కలిసి రాజ్యసభను ఫామ్ చేస్తారు. ఇప్పుడు అసలు ఈ లోక్సభ, రాజ్యసభ వలన యూజ్ ఏంటో చూద్దాం. ఈ లోక్సభకి ఒక స్పీకర్ ఉంటారు. ఆయనే ఆ సభకి అధిపతి. ఆ సభ సక్రమంగా నిర్వహించే బాధ్యత పూర్తిగా స్పీకర్కి ఉంటుంది. లోక్సభలో స్పీకర్ ఎలాగో అలాగే రాజ్యసభకి వైస్ ప్రెసిడెంట్, చైర్మన్గా ఉంటారు. ఈయన రాజ్యసభలోని కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగేలా చూసుకుంటారు. పార్లమెంట్లోని ఈ రెండు సభల్లో ప్రజలకు ఉపయోగపడే కొత్త కొత్త బిల్స్ని కానీ, చట్టాలను కానీ తీసుకురావడం, ఉన్న వాటిని మార్చడం లేదా కొన్ని చట్టాలను తొలగించడం వంటివి జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఒక సంవత్సరంలో 3 పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. బడ్జెట్ శాంక్షన్ అని, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు అని వింటూ ఉంటాం. ఆ సమావేశాల్లో ప్రజలకు ఉన్న రకరకాల సమస్యల గురించి చర్చిస్తూ కొత్త కొత్త బిల్స్ని ప్రవేశపెడుతూ ఉంటారు. బిల్ అనేది ముందుగా ఏ సభలో అయినా ప్రవేశపెట్టచ్చు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆ సభలోని మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఓటింగ్ దానికి అనుకూలంగా ఉంటే ఆ బిల్లు యాక్సెప్ట్ అవుతుంది. ఒకవేళ అనుకూలంగా లేకపోతే ఆ బిల్లు రిజెక్ట్ అవుతుంది. ఇలా ఒక సభలో యాక్సెప్ట్ అయిన బిల్లు రెండో సభకి పంపబడుతుంది.
ఇప్పుడు రెండో సభలో ఆ బిల్లు గురించి డిబేట్ జరుగుతుంది. ఆ బిల్లులో ఏవైనా అంటే సవరణలు ఉంటే చేసి దాన్ని మళ్ళీ మొదటి సభకి పరిశీలించమని పంపిస్తూ ఇలా ఒక బిల్లు 2 సభల్లో ఆమోదం పొందినట్లయితే అది పాస్ అవుతుంది. లేదా ఆమోదం పొందకపోతే రిజెక్ట్ అవ్వచ్చు. లేదా పెండింగ్‌లో ఉండిపోవచ్చు. అలా 2 సభల్లో బిల్ పాస్ అయితే అప్పుడు ఆ బిల్‌ని రాష్ట్రపతికి పంపిస్తారు. భారత రాష్ట్రపతి పార్లమెంటు ఒక భాగం అయినప్పటికీ రాష్ట్రపతి రాజ్యసభలో గానీ, లోక్‌సభలో గానీ ఉండరు. లేదా చర్చల్లో పాల్గొనరు. పార్లమెంట్ ఉభయ సభలో ఆమోదించిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అలా పార్లమెంట్‌లో లా పాస్ అయిన తర్వాత అది రాష్ట్రపతి ఆమోదం ద్వారా దేశమంతా ఇంప్లిమెంట్ చేయబడుతుంది. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ గురించి చెప్పుకుందాం. ఎలా అయితే దేశం మొత్తానికి ఒక పార్లమెంట్ ఉంటుందో అలాగే ప్రతి రాష్ట్రానికి అసెంబ్లీ ఉంటుంది. దీన్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా విధానసభ లేదా శాసనసభ అని కూడా అంటారు. పార్లమెంట్లో ఎలా అయితే ఎంపీలు ఉన్నారో అలా రాష్ట్ర అసెంబ్లీలో మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేలు ఉంటారు. ఎమ్మెల్యే పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ అసెంబ్లీలో సమావేశాలు నిర్వహించడానికి ఒక స్పీకర్ ఉంటారు. అలాగే అసెంబ్లీలో ఆ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల గురించి చర్చించి ఆ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే బిల్స్‌ని ప్రవేశపెడతారు. ఈ విధంగా పార్లమెంట్‌లో గానీ, అసెంబ్లీలో గానీ మన ద్వారా ఎన్నుకోబడిన నాయకులు తీసుకునే కొన్ని నిర్ణయాల మీద దేశ లేదా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మనం ఎలక్షన్స్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఈసీఐ అనేది రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ఏర్పడిన ఒక ఇండిపెండెంట్ బాడీ. ఎలాంటి పక్షపాతం లేకుండా ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత ఈ సంస్థపై ఉంటుంది. సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్లో జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే రాజ్యసభ, లోక్సభ ఎలక్షన్స్, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. అయితే మొత్తం మన దేశాన్ని 543 డివిజన్స్‌గా డివైడ్ చేశారు. వీటినే పార్లమెంటరీ నియోజకవర్గాలని అంటారు. ఇలా డివైడ్ చేయడాన్ని డీలిమిటేషన్ అని అంటారు. ఇలా పార్లమెంట్ నియోజకవర్గాలు ఏర్పడిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఉండే ప్రజలంతా కలిసి లోక్సభలో తమని రిప్రజెంట్ చేయడానికి ఒక ఎంపీని ఎన్నుకుంటారు. స్టేట్ లెవెల్లో కూడా ఒక రాష్ట్రాన్ని ఆ రాష్ట్రంలోని ఎన్ని అసెంబ్లీ సీట్స్ ఉన్నాయో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలుగా విడగొడతారు. మొట్టమొదటిగా సాధారణ ఎన్నికలు 1951, 52 సంవత్సరాల్లో జరిగాయి. అప్పట్లో మన దేశంలో చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అక్షరాస్యత సుమారుగా 18% ఉండేది. చాలా మందికి చదవడం రాయడం తెలీదు. అందుకే చదువు రాని వాళ్ళకు కూడా గుర్తుపట్టడానికి వీలుగా ప్రతి పార్టీకి ఎన్నికల్లో ఒక గుర్తుని కేటాయించడం జరిగింది. అప్పట్లో 21 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. కానీ 1989లో 61 రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసు 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు తగ్గించారు.